అజమోత తిన్నది అరుగుతుందా? వాళ్ళందరి సావుని నువ్వు ఎంజాయ్ చేస్తావు, వాళ్ళ సంపదను దోసుకుంటా అంటే ఎంతవరకు కరెక్టు? ఒక్క మోడీ గారు ఇంత హిందువులు అంటారు కదా, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోక మనం, అర్థమైందా? హిందువుల దగ్గర ట్యాక్స్ తక్కువ తీసుకున్నాడు మన డాక్టర్ సిక్ అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 3 రూపాయలు ట్యాక్స్ తీసుకున్నాడు డీజిల్ మీద. ఇలా అంచెకొడుకు 33 రూపాయలు చేసిండు. 10 రెట్లు వేస్తారు ఎవడన్నా? 10 రెట్ల ఆదాయం పెరిగిందా? చెప్పురా అయ్యా. కాదు, 13 ప్రధానమంత్రులు 64 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఒక్క మోడీ 200 లక్షల కోట్లు అప్పు చేస్తే ఎవరికి చెప్పాలి నేను? ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ అయి ఆర్బీఐకి వచ్చే లోపల 80,000 కోట్లు దంకవేరు. ఇవన్నీ నేను అడిగితే నన్ను లంచకొడుక అంటావు, దేశద్రోహి అంటావు. ఎవడు దేశద్రోహం? నువ్వు దేశద్రోహం చేసుకుంటా, నువ్వు హిందువులను సంఖ్య నాకించుకుంటా. హిందువుల పరిస్థితి 2014 కంటే మంచిగా ఇవాళ బాగుందా? అడగండి ఒకరిని. నీకు వచ్చే ఆదాయం ఎంత ఉంది? నీ యొక్క ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు 60 రూపాయలు ఉన్నప్పుడు డాలర్ రేట్ మంచిగా ఉందా? ఇవాళ 90 దాటితే మంచిగా